హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కోనంగి ఎంటర్టైన్మెంట్స్. మరి నేను వచ్చేసాను ఖైరతాబాద్ బడా గణపతి దగ్గరికి. మరి చూసారు కదా, ఆల్మోస్ట్ చెక్క పనులన్నీ అయితే చాలా ఫాస్ట్ గా జరిగిపోతున్నాయి. సో స్టేజెస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి, గణపతికి నెట్ వేయడం కంప్లీట్ అయిపోయింది. అండ్ రైట్ సైడ్ ఆ వైట్ సిమెంటింగ్ కూడా కవరింగ్ అంతే మొత్తం కూడా అయిపోయింది. మరి ఈ రోజు అప్డేట్స్ ఏంటో మనం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాము. వచ్చేసాయి. సో నిన్నటి వరకు మనం చూసినట్లయితే గణపతి పాదాల దగ్గర కానీ హ్యాండ్స్ అండ్ పైన తలపాటి కూడా మనకి నెట్ అయితే అవ్వలేదు. బట్ ఈ రోజు చూడండి, కింద పాదాల దగ్గర నుంచి కింద ఏదైతే ఇంకొక స్టేజ్ పార్ట్ లాగా ఉందో అక్కడి వరకు కూడా నెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు పైన మనం చూస్తున్నట్లయితే కొంతమంది వర్కర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు హ్యాండ్స్ కి అలాగే తలకి ఈ విధంగా కూడా నెట్ వేసేస్తున్నారు. అండ్ మాక్సిమం ఈ రోజుకి నెట్ అయితే కంప్లీట్ అయిపోతుంది గణపతి మహారాజ్ది. సో ఈ విధంగా మన బడా గణపతి అంటే ఖైరతాబాద్ బడా గణపతి నెక్స్ట్ మట్టితో తయారు చేయడానికి అయితే మన గణపతి అయితే రెడీ అయిపోయారు. విత్ వెల్డింగ్ వర్క్ తో నెట్ తో అయితే గణపతి మహారాజ్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోయి రేపటి నుంచి మట్టితో స్టార్ట్ చేస్తారు అని అనుకుంటున్నాము. సో మాక్సిమం గణపతి వర్క్స్ అయితే అయిపోయి నెక్స్ట్ మట్టితోనే స్టార్ట్ చేయడం షురూ చేస్తారన్నమాట. సో చూస్తున్నారు కదండి, వీళ్ళు వైట్ సిమెంట్ ని ఏ విధంగా బకెట్ లో పోసి వాటర్ వేస్తూ ఒక మంచి టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకుంటున్నారు అనమాట. సో అలా మిక్స్ చేసిన దానితో వాళ్ళు గోనసంచి క్లాత్లను ఉంచేసి స్టేజ్ చుట్టూగా వాళ్ళు లాస్ట్ వీడియోలో మనం చూసినట్టుగా వాళ్ళైతే రెడీ చేస్తున్నారు. సో ఈ విధంగా వైట్ సిమెంట్ ని బకెట్ లో వేసి వాటర్ కలిపి ఒక మంచి టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకున్నాక వాళ్ళు మిగతా ప్రాసెస్ అంతా చేసేస్తారన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ వీళ్ళంతా ఒరిస్సా నుంచి వచ్చిన వర్కర్స్ అన్నమాట. వీళ్ళు ముందుగా బంకమట్టిని చక్కగా మనం పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా ముందే రెడీ చేసి పెట్టుకొని ఏదైతే గడ్డి ఉందో ఆ గడ్డిని ఈ మట్టితో మిక్స్ చేసి రౌండ్ గా తయారు చేసుకొని ఒక పక్కకు పెట్టేస్తున్నారు అన్నమాట. ఇది మళ్ళీ మనకి గణపతి మహారాజ్ ని తయారు చేయడానికి యూజ్ అవుతాయి. సో ముందుగా వీళ్ళు ఈ ప్రాసెస్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకుంటారన్నమాట. ఏదైతే మట్టి మనం చూస్తున్నామో అది మంచి రాజస్థాన్ నుంచి తీసుకొచ్చినటువంటి మట్టి ఇది. దీన్ని చక్కగా ముద్దలాగా కలిపి ఒక దగ్గర పెట్టుకొని తర్వాత కొద్దిగా వాళ్ళు ఇప్పుడు గడ్డిని తీసుకొని ఒక మంచి రౌండ్ షేప్ లో చేస్తున్నారు కదా. సో ఈ విధంగా రెడీ చేసుకొని వాళ్ళు సైడ్ కి పెట్టుకుంటారు. తర్వాత వీటితోనే గణపతి మహారాజుని తయారు చేస్తారు. సో ముందుగానే వీళ్ళన్ని రెడీ చేసి పెట్టుకుంటారు అన్నమాట. సో చూస్తున్నాం కదండి, నిన్నటి వరకు అయితే ఒక్క సైడ్ మాత్రమే ఈ వైట్ సిమెంట్ తో వాళ్ళు చేసింది చూసాము. ఈ రోజుకి మాక్సిమం అయిపోయిందన్నమాట. ఇంకా ఏదైతే వెనకాల స్టేజ్ పైన స్టెప్స్ లాగా ఉన్నాయో అవి మాత్రమే గ్యాప్ ఉంది, అది కూడా ఈ రోజుకంతా ఫినిష్ అయిపోతుంది. సో స్వామి వారికి మనం చూస్తున్నట్లయితే స్వామివారి రైట్ సైడ్ స్టేజ్ కి ఏదైతే వైట్ సిమెంట్ కలిపి వాళ్ళు గోన సంచితో ముంచి ఆ స్టేజ్ మొత్తం ని ఎలా కవర్ చేస్తున్నారో అదే విధంగా స్వామి వారికి లెఫ్ట్ సైడ్ అన్నమాట. సో ఆల్మోస్ట్ సైడ్స్ అయిపోయింది, పైన వెనకాల కూడా ఇంకొక హాఫ్ ఉందన్నమాట. ఈ విధంగా మనకి 2 సైడ్స్ అయితే కంప్లీట్ అవుతుంది. నాకు తెలిసి వాళ్ళు గట్టిగా అయితే ఈ రోజు నైట్ కంతా కంప్లీట్ చేస్తారని అనిపిస్తుంది అన్నమాట. సో ఇది మనం చూస్తున్నాం కదా, చాలా ఈజీ ప్రాసెస్ అని, కానీ ఇది కూడా చాలా కష్టం అండి. వైట్ సిమెంట్ బ్యాగ్స్ అన్ని తెచ్చుకోవాలి, పౌడర్ అంతా వాటర్ లో మంచి టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత గోన సంచిలో ఉన్నటువంటి క్లాత్ ని చక్కగా అందులో మునిగేలాగా చేసుకొని తర్వాత అది అంటిస్తూ ఉండాలన్నమాట. అంటించిన వెంటనే కూడా అది ఈజీగా అంటుకోదు, జారిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అది మనకి గోన సంచి కూడా వెంటనే ముంచి అంటే గానీ అంటుకోదన్నమాట. అది బెండింగ్ వైర్ తో కొంచెం అటు ఇటు చేసి దాన్ని ఫిక్స్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ చేతులతో నీట్ గా రబ్ చేస్తారన్నమాట, అప్పుడే అది గట్టిగా అంటుకుంటుంది. సో మనకి 2 సైడ్స్ అయితే ఈ వర్క్ ప్రాసెస్ జరుగుతుంది. మేబీ ఇవాళ రేపట్లో ఈ స్టేజ్ కి వైట్ సిమెంట్ వర్క్ అయితే అయిపోతుంది. ఇంకా ఇంకొకటండి, లేటెస్ట్ న్యూస్ మీ అందరికి ఇంకొక విషయం చెప్పాలి. అండ్ ఇన్ని డేస్ నుంచి సో చూసారు కదండి ఈ రోజు ఖైరతాబాద్ బడా గణపతి యొక్క అప్డేట్స్ ఏంటో. అండ్ ఇంకొకటి మీ అందరికి ఒక లేటెస్ట్ న్యూస్ చెప్పాలి. సో చాలా మంది కూడా పోస్టర్ లాంచింగ్ కోసం ఇన్ని డేస్ నుంచి వెయిట్ చేశారు కదా. సో రేపు అంటే శుక్రవారం రోజు ఖచ్చితంగా పోస్టర్ లాంచింగ్ అయితే ఉంటుంది. సో రేపు తప్పకుండా పోస్టర్ లాంచింగ్. అండ్ 2024లో
ఖైరతాబాద్ బడా గణపతి ఏ విధంగా దర్శనం ఇస్తున్నారు అనేది రేపు పోస్టర్ లాంచ్ లో తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వెనకాల పాద పూజ జరుగుతుంది అన్నమాట, మన స్వామి వారి పాద పూజ. సో అది ఎలా జరుగుతుంది ఏంటి అని మీకు ఎక్స్క్లూజివ్ వీడియో అయితే చూపిస్తాను. సో అప్డేట్స్ మాత్రం ఈ రోజు ఇవి. అలాగే ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కోనంగి ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే చిన్న పూజ అవుతుంది అన్నారండి వినాయకుడి దగ్గర. उसके रखे तो వెనకరండి మంచిగా చెప్పి హలో వెనకరండి రైట్ సైడ్ महागणाधिपति पूजा
అందరూ కుడిపాదండి. మొత్తం కమిటీ మెంబర్స్ అందరైతే స్వామి గారికి జరగండి బ్రదర్, ఇంకా జరగండి, కొద్దిగా ఇంకా జరగండి బ్రదర్. అలా ఒక్క నిమిషం ఇస్తాను నీకు, గ్రూప్ ఫోటో ఇస్తాను నీకు, వాళ్ళకు కూడా ఇది ఏడన్నావు అక్కడి కాయలు తీరా ఏంది కొబ్బరికాయ అదే గుర్తులే అడుగుతున్నాను, అదే గుర్తులే ఇంకోటి రామానికి లక్ష్మణ రానా రమేష్ భాయ్ రవీందా బాబు మెల్ల రవీంద్ర రమేష్ నువ్వు కొట్టా చెప్పా కొడతా కొట్టుకోరా. बोलो गणेश भगवान की, बोलो खैरताबाद गणेश भगवान की. चलो सारे यार देखो खैरताबाद गणेश भगवान की.
बोलो गणेश भगवान की అన్నా బాబు ఇది మొబైల్ మొబైల్ ఇంకా రాగురు మహేష్ అన్న ఒకసారి బాబు ఏమొచ్చినామన్నా ఫస్ట్ మొట్టమొదటిగా మన స్వామివారి పాదాలు పెట్టి మట్టి అనేది పోయడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ ఇక ఆనవాతిగా పూజలు చేసుకుంటారు. మనకు ఫుల్ జనాలు ఎన్ని రోజుల జీవితంలో మనం బాగుపడదు. बोलो गणेश भगवान की మట్టి కళాకారు ఆర్టిస్ట్ ఆయన ఆశీర్వాదిస్తుంది. संदीप भाई एक मिनट దండం పెట్టుకోయా ఇక్కడ కాళ్ళకి దండం పెట్టుకో. పూజ అయిపోయినాక తీసుకోబెట్టి సారీ
ఓకేనా అందరు बोलो गणेश भगवान की बोलो गणेश भगवान की అరే అన్న మరి थोड़ा टाइम है ना మట్టి పెట్టేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో రేపు శుక్రవారం రోజు అయితే కంపల్సరీ పోస్టర్ రిలీజ్ అనేది ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. సో యాక్చువల్లీ ఈ రోజు అయితే పోస్టర్ చేస్తామని అనుకున్నాం, కాకపోతే ఇతర ఇంతమందరు కదా అన్న సంట సంట ఎందుకు రాపా ఇది కొడతారే కుమార్ కొడతారు చిన్న ఒక్క నిమిషం సైడ్ చిన్న అరే రా అలా చూడనా చిన్న ఒక్క నిమిషం రాజపన్న తెలిసి మొత్తం పని మనమైతే ఫోన్ అరే మాట్లాడదాం
వెనకాల కూడా స్వామి వెనకాల అండ్ ఇది స్వామివారికి సంబంధించిన రైట్ సైడ్ పాదం అనమాట. పాదం జై శ్రీ గణేష్.